నమస్తే, వెల్కమ్ టు విజిల్. దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు అనేది పుష్ప సినిమా డైలాగ్. ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయింది కూడా. తప్పు చేసిన వాడిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాల్. అవును, నేను తప్పు చేశా, ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తున్నా, దమ్ముంటే పట్టుకో అని జిల్లా ఎస్పీకి సవాల్ విసిరాడు పుష్ప. అయితే పుష్ప చేసిన అక్రమ వ్యాపారాన్ని పట్టుకునేందుకు ఎస్పీ నానా పాట్లు పడాల్సి వస్తుంది. ఇదంతా సినిమా, కానీ రియల్ లైఫ్లో అయితే తప్పు చేసిన వాళ్లను పట్టుకోవడానికి సాక్ష్యం, కేసు ఉంటే చాలు. ఎలాంటి వారినైనా సరే వెంటనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టొచ్చు. కానీ ఏపీలో ప్రస్తుతం ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని పట్టుకునేందుకు కూడా పోలీసులు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. ఓ ప్రజాప్రతినిధిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రిని అరెస్టు చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలియని పరిస్థితి. అటు సదరు మాజీ కూడా అరెస్ట్ చేసుకో, జైలుకు పోతా అంటున్నారు. అదే సమయంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలో మహిళా ప్రజాప్రతినిధి అనే కనీస సంస్కారం కూడా లేకుండా నోటికి ఎంత మాట పడితే అంత మాట అనేశారు. దీంతో ప్రశాంత్ రెడ్డి అభిమానులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు ధ్వంసం చేశారు. మహిళా కమిషన్ చైర్మన్ కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అయితే ఈ విషయంపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తాను ఇంట్లో లేని సమయంలో ఇలా దాడి చేశారని, ఈ దాడి వెనుక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఏం జరిగినా సరే తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని అన్నారు. వాటిని వెనక్కి తీసుకునేదే లేదని స్పష్టం చేశారు. అటు ప్రశాంత్ రెడ్డి మాత్రం ఈ దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, సీఎం సతీమణి భువనేశ్వరి సహా మహిళా లోకం మొత్తం డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తాను అరెస్టుకు భయపడేది లేదని తెగేసి చెప్పారు. వచ్చి అరెస్ట్ చేసుకోవాలని సవాలు కూడా విసిరారు. ఇదంతా మీడియా ముందే. వైసీపీ నేతలంతా మైకుల ముందు మాత్రమే పులులు, తేడా వస్తే మాత్రం సైలెంట్గా పారిపోతారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, ఇలా ఒకరేంటి చాలా మంది ఇదే కోవకు చెందిన వాళ్ళు. అరెస్ట్ చేస్తారనే భయంతోనే కాకాని 2 నెలల అజ్ఞాతంలో ఉన్నారు. చెవిరెడ్డి కొలంబో పారిపోయేందుకు ప్లాన్ చేశారు. ఇక పేర్ని నాని సైలెంట్గా సైడ్ అయిపోయారు. కొడాలి నాని విషయానికి వస్తే ముంబై వయా హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా అదే జాబితాలో చేరిపోయారు. దమ్ముంటే అరెస్టు చేసుకోండి, మా కాకానితో కలిసి జైల్లో సరదాగా గడిపేస్తా అని మీడియా ముందు గొప్పగా చెప్పారు ప్రసన్న కుమార్ రెడ్డి. దాడి అనంతరం మీడియా ముందుకొచ్చిన ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. జైలుకు వెళ్లడానికి సిద్ధమేనన్నారు. కానీ తీరా కేసులు నమోదు కావడంతో అరెస్టు ఖాయమనే భయంతో వెంటనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై అక్రమ కేసులు నమోదు చేశారు, తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఆయన. తాను అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టు చేసుకోండి పర్లేదంటూ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికారు కదా, మరి ముందస్తు బెయిల్ ఎందుకు మీకు? హాయిగా జైల్లో కృష్ణారామ అనుకోవచ్చు కదా అని సెటైర్లు వేస్తున్నారు.